ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం. ఈ ప్రశ్న ఇవాళ ప్రశ్న, ఈ హిందూ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అనే దానికి సమాధానం చూద్దాం ఇప్పుడు. ప్రపంచంలోని ఇతర మతాల వలె హిందూ మతం ఒక వ్యక్తి వలన ఒకానొక నిర్దిష్ట కాలంలో స్థాపింపబడింది మాత్రం కాదు. అది కేవలం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆశ్రయించలేదు. ఎంతోమంది సత్యద్రష్టలైన ఋషులు అతీంద్రియ దర్శనములపై మరియు ఆధ్యాత్మిక అనుభవాలపై గట్టిగా ప్రతిష్ఠించబడి ఉంది. అంటే అట్లాగే ఆధ్యాత్మిక అనుభవాలపై గట్టిగా ప్రతిష్ఠించబడి ఉందన్నారు కదా. ఈ పరంపర కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్నది. వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలని మనం చెప్పుకోవచ్చు. కనుకనే ఇది సనాతన ధర్మము అని పిలువబడింది. ఈ ధర్మం ఇంతే ఇందులో చెప్పింది. దీనికి మనం మామూలుగా ప్రయత్నిద్దాం వివరణ ఇచ్చుకోవడానికి. ఎవరి చేత ఇప్పుడు మిగతా మతాలు ఒక వ్యక్తి చేత, అంటే ఒక వ్యక్తి అనుభవంతో, ఆయన ఆధ్యాత్మిక అనుభవంతో ప్రారంభించబడింది. క్రైస్తవం అంతే, వాళ్ళకి ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం బైబిల్, అలాగే ఒకటే ఆరాధన, దాన్ని అనుసరించే వ్యక్తులు. ఇస్లాం కూడా అంతే. ప్రవక్త ఏమో మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, అల్లానే వాళ్ళకి దేవుడు, వాళ్ళ మత గ్రంథం ఖురాన్. అలాగూ ఈ హిందూ ధర్మానికి ఒక వ్యక్తి చేత స్థాపించబడలేదు. అలాగే ఒకే పుస్తకం ఆధారం కాదు. అలాగే అనుసరించే ప్రజలు కూడా ఒక రకంగానే లేరు. అనుసరించే ప్రజలు కూడా రకరకాలుగానే ఉన్నారు. అంటే ఈ అనేక, ఇందాక చెప్పుకున్నాం కదా, హిందూ ధర్మం అంటే ఏమిటని, అనే పరమాత్మకి అనేక పేర్లు ఉన్నాయి. అనేక పేర్లు వాళ్ళు ఒక ఇంటి యజమానికి అనేక పేర్లు, అంటే ఒక్కొక్క పేరుతో ఒకళ్ళు మామని, ఒకళ్ళేమో తాతని పిలుచుకుంటారు, ఒకళ్ళేమో నాన్నని, ఒకళ్ళేమో భర్తని, ఇంట్లో ఉన్న వ్యక్తులు రకరకాలుగా పిలుస్తారే. అలాగే ఆ పరమాత్మకి అన్ని పేర్లు ఉన్నాయి కదా, అలాగే అన్ని పేర్లతో ఆరాధించే వాళ్ళు హిందువులు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో. కాబట్టి ఇక్కడ ఒకే పేరు లేదు, అలాగే ఒక వ్యక్తి, ఒకే పుస్తకం లేదు. మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మనకి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు, వేదాలు ఉన్నాయి, తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి. ఇలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి మనకి. రామాయణం, భారతం ఉంది, బాగా పురాణాలు ఉన్నాయి, ఆగమాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు, అనేక వ్యక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆధారంగా వచ్చింది ఇది. అంటే ఇవాళ ఒక ఋషి ఒక మంత్రం, ఇవాళ ఋషి ఒక దేవుణ్ణి ప్రార్థించాడు, తపస్సు చేశాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఒక ఈయన బుద్ధిని ప్రచోదనం చేశాడు, దాన్ని ఒక మంత్రంగా ఆ ఋషి చెప్పాడు. అలాగే ఇంకొక ఋషి ఇంకో రూపంలో పరమాత్మని ప్రార్థించాడు, అలా అయితే తపస్సు చేశాడు, ఆయనకి ఇంకొక సత్యం ఆయన కనుక్కున్నాడు. అంటే ఇదంతా కూడా అతీంద్రియ శక్తుల ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయం. అతీంద్రియ శక్తులు అంటే ఈ ఇంద్రియాలకు సాధ్యం కానటువంటివి, ఈ ఇంద్రియాలకి సాధ్యం కావు. మరి దేనికి సిక్స్త్ సెన్స్ అంటాం చూడండి మనం. అంటే ఈ ఇంద్రియాలు కాకుండా ఈ ఇంద్రియాలకి బయట ఉన్నది దీనికన్నా గొప్పది అన్నమాట. అదే అతీంద్రియము అన్నాం. అంటే ఆ అతీంద్రియ శక్తి మేలుకుంటే ఎప్పుడు మేలుకుంటుంది? తపస్సు చేస్తే ఏకాగ్రతతో, అంటే త్రికరణ శుద్ధిగా తపస్సు. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు, బుద్ధి, మనోవాక్కాయ కర్మలు అంటాం. మనస్సు, వాక్కు, కర్మ అంటే చేత. మనం మామూలుగా ఏదైనా ఉపన్యాసం వింటున్నాం అనుకోండి, ఉపన్యాసం వినేటప్పుడు చెవులు వింటూ ఉంటాయి, ఒక్కోసారి చేతులు ఏం చేస్తుంటే, ఇదివరకు మామూలుగా ఉపన్యాసాలు ఆ పల్లెటూళ్ళల్లో చక్కగా పచ్చిక బయళ్ళలో జరుగుతుండే. ఒక్కోసారి ఏ దేవాలయం ముందో పచ్చిక బయలు ఉంటుంది, ఆ దేవాలయంలో చిన్న వాసారం ఉంటే పెద్ద అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అలా ఆ కింద ఉన్నటువంటి ఆ గడ్డిని తుంచుతూ ఉంటారు ఒకళ్ళు, ఉపన్యాసం వింటూ ఉంటారు. చేతులు చేసే పని వేరు, చెవులు చేసే పని వేరు, నోరు చేసే పని వేరు.
ఇలా మనస్సు, వాక్కు, కాయము, చేతి. అంటే కాయం అంటే వాక్, చెయ్యి ఇక్కడ పని చేస్తాం, అది గడ్డి దుంచుతుంది. చెవులేమో వింటున్నాయి ఉపన్యాసం. అంటే 3 లైమ్ అవల, మనస్సు, మాట, పని 3 ఒక దాని మీద లగ్నమైతేనే త్రికరణ శుద్ధి అంటాం. అలా మహారుషులందరూ కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసిన వాళ్ళే, వాళ్ళ తపస్సు. అందుకనే వాల్మీకి రత్నాకరుడనే పోయేవాడు వాల్మీకి మహర్షిగా తయారయ్యాడని మనం వింటున్నాం కదా, రామాయణంలో విన్నాం. అంటే ఆయన తపస్సు ప్రారంభించిన తర్వాత ఆయన ఒకే చోట స్థిరంగా అలా ఉండి ఆ దేహాన్ని కంటే పై స్థాయికి వెళ్ళిపోయి దేహాన్ని మర్చిపోయి ఆయన తదేకంగా చేస్తూ ఉండబట్టి, ఒక స్థాణువులాగా ఉండబట్టి ఆయన మీద పుట్టలు పెట్టినాయి జీవులు. ఆ చెదల పుట్టలు పెడితే ఆ పుట్టల్లో అలాగే ఉండిపోయాడు. అంటే ఆయన శరీర స్పృహ లేదు, అంటే మనస్సును అంతగా కేంద్రీకరించాడనమాట. మనం కూడా మనకు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఒక చిన్న దెబ్బ, ఆ నొప్పి ఉందనుకోండి, మనం మనస్సుని మళ్ళించామనుకోండి ఆ దెబ్బ మీద నుంచి ఇంకొక ఆలోచన మీదకి, అప్పుడు ఆ నొప్పి మనకు తెలియదు. అట్లాగే ఆ నొప్పి మరి అంతకుముందు ఉంది, తర్వాత మళ్ళీ ఆ దెబ్బ మీదకి మనసును మళ్ళించామనుకోండి, మళ్ళీ ఆ నొప్పి అప్పుడు తెలుస్తుంది మనకి. అలాగే ఈ దేహం మీద నుంచి మనస్సుని దేహం మీద ఉంచకుండా ఆ పరమాత్మ మీద లగ్నం చేసి ఆ మంత్రం మీద లగ్నం చేసి ఉన్నప్పుడు ఈ దేహానికి అతీంద్రియంగా బయటగా పనిచేస్తుంది అనమాట. దేహాన్ని మరిచిపోయే స్థాయిలో ఉంటాడు. దేహాతీత స్థాయి అంటాం మనం. ఈ దేహస్ఫురణ ఉండదు అప్పుడు. దేహం మీద చీమ వాలినా, దోమ వాలినా, చీమ కుట్టినా తెలియదు ఆ స్థితి. అలా త్రికరణ శుద్ధిగా మన మహర్షులు అనేక వేల మంది లేదా లక్షల మంది రకరకాలుగా వాళ్ళు స్ఫూర్తిని పొందారు. ఆ స్ఫూర్తి భగవంతుడు వాళ్ళకి ఆ సమయంలో ఇచ్చాడనమాట. దాన్నే వాళ్ళు మంత్రంగా చెప్పారు. ఆ మంత్రమే ఒక వైజ్ఞానికంగా ఉన్నాయి ఆ మంత్రాలు కూడా. అవే పొందుపరిచారు వేదాల్లో, అవే మనం వింటున్నాం అన్నమాట. కాబట్టి అలాంటి అతీంద్రియ దర్శనాలపైన ఆధారపడింది ఈ హిందూ ధర్మం. ఒకే వ్యక్తి చెప్పిన వాటి మీద ఆధారపడలేదు. అలా అనేకం ఇవి వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలు చాలా గట్టిగా ప్రతిష్ఠించబడి ఉన్నాయన్నమాట. అంటే అంతగా వాళ్ళకి భగవంతుడి నుంచి ఆ స్ఫూర్తి వాళ్ళకి కలిగింది. దానినే మంత్రద్రష్టలు అన్నారు. అందుకునే వాళ్ళని ఆ మంత్రాన్ని దర్శించారు, దాన్ని అనుభవించారు, దాన్ని మన లోకానికి అందించారు లోక కళ్యాణం కోసం. ఇలా ఈ పరంపర ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరితో అంటే చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకళ్ళతో కాదు, వేల మంది లేకపోతే లక్షల మంది లేకపోతే వందల మందిని ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. అనేక వేల మంది చేత ఇది వచ్చింది. అంటే ఒకడు చెప్తుంటే అన్నీ చేర్చుకుంటూ ఆచరించుకుంటూ వచ్చారన్నమాట. అలా రూపొందింది ఈ ధర్మం, హిందూ ధర్మం. ఆ తర్వాత మరి ఎప్పుడు ప్రారంభమైంది? మరి వీళ్ళందరూ ఒకే కాలంలో పుట్టిన వాళ్ళు కాదు. ఈ మహర్షులందరూ వివిధ కాలాల్లో పుట్టిన వాళ్ళు. 1000 సంవత్సరాల కింద ఒక ఆయన పుడితే నిన్న మొన్న పుట్టిన ఆయన ఉంటాడు, 2000 సంవత్సరాల కింద పుట్టిన ఆయన ఒక ఆయన ఉంటాడు. ఇలా రకరకాల సమయాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ మంత్రద్రష్టలై వాళ్ళు అందించారన్నమాట ఈ ధర్మాన్ని. అలా ఒక్కొక్కళ్ళు కొత్తదైంది ఏదైనా అందిస్తే దాన్ని కూడా ఇమిడ్చుకుంటూ వెళ్ళింది ఇది. ఎలాగంటే ఇది హిందూ ధర్మం నిత్య నూతన చిర పురాతన అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే నిత్యం నూతనంగా ఉండాలి అంటే మరి పురాతనం అంటున్నారు, నూతనం అంటున్నారు. ఎలా సమన్వయం దీనికి? పురాతనం అంటే చిరపురాతన అంటే ఇప్పుడు ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది. ఆ సింహద్వారం చాలా మరి కొన్ని వందల సంవత్సరాలు ఇల్లు ఉండాలని చెప్పి నిర్మాణం చేసేటప్పుడు మంచి టేకు కలుపుతోటి పెద్ద గుమ్మాన్ని పెడతారు సింహద్వారాన్ని. దాని మీద ఆ సమయంలో పూర్వకాలంలో అయితే పసుపు పూసేవాళ్ళు మొత్తం గుమ్మానికి, కేవలం పసుపు. ఆ తర్వాత కొన్ని రంగులు వచ్చినాయి, పౌడర్లు వచ్చినాయి. ఆ పౌడర్లను వార్నిష్లో కలిపి రంగులు పూసేవాళ్ళు. మరి గడప అదేగా ఉంది. ఆ గడప కొన్నాళ్ళు అయిన తర్వాత కొత్తగా కనిపెట్టారనమాట, అంటే నిత్య నూతనం. ఆ తర్వాత వార్నిష్ వచ్చింది, వార్నిష్తో పాటు రంగు పౌడర్లు వచ్చినాయి, కలిపి పూశారు. ఇంకో కొన్నాళ్ళు పోతే ఎనామిల్ పెయింట్లు వచ్చినాయి.
ఇప్పుడు ఇంకా రకరకాల పెయింట్లు వస్తున్నాయి. కూడా రంగు పోయండి, ఒక 10 సంవత్సరాల దాకా మీ ఇంటికి మళ్ళీ రంగు ఎక్కర్లేదని కూడా అంటున్నారు కదా ప్రకటనల్లో. అంటే రంగు మారుతోంది, పైన వేసే రంగులు మారుతున్నాయి. ఆ గడప మాత్రం అలాగే ఉంది. కాబట్టి ఆ గడప చిర పురాతనమైంది. నిత్య నూతనమైంది అంటే ఈ రంగులన్నీ రకరకాల రంగులు. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకేం రంగులు వస్తాయో, ఎన్ని రకాల మార్పులు వస్తాయో. ఎప్పుడు వచ్చిన మార్పుని అప్పుడు మనం దానికి సంధించుకుంటూ ఉన్నాం. గడప మారలేదు. అలాగే హిందూ ధర్మంలో కూడా మూల సూత్రం ఏం కారలేదు. మూల సూత్రం ఏంటంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదే మూల సూత్రం ధర్మానికి. అంటే పాపము ఇతరులకు అపకారం చేస్తే, ఇతరులను బాధిస్తే పాపము, ఇతరులకు మేలు చేస్తే పుణ్యము. ఇదే మన పురాణాలన్నీ చెప్పినాయి. అలాగే మన మిగతా సాహిత్యం అంతా రామాయణం ఏంటి, భారతం ఏంటి, అలాగే ఉపనిషత్ వేదాలు ఏంటి, అన్నీ కూడా ఇవే చెప్పినాయి. కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఒకప్పుడు కాదని చెప్పుకున్నాం. అలాగే ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది అని మన వాళ్ళు చెబుతున్నారు. కానీ నాకైతే కొన్ని వేల సంవత్సరాలు కాదు, ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఎన్ని యుగాలలో ఎన్ని యుగాలలో జరుగుతున్నాయో అన్ని యుగాల్లోనూ ఈ ధర్మం అలాగే ఉంది. అందుకనే భగవంతుడే ఉన్నాం, మనం ధర్మస్వరూపుడు అంటున్నాం. ఆ ధర్మస్వరూపుడే రామాయణంలో మనకి ధర్మాలన్నీ కలిపి పోతపోస్తే రాముడు ఉద్భవించాడు. అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని, అంటే అన్ని రకాల ధర్మాలు కలిపి రాముని అవతారంలో ఉన్నాయి. కాబట్టి రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన విగ్రహమే ఓ ధర్మస్వరూపం. కాబట్టి ఈ ఒకప్పుడు వచ్చినవి కావు, ఒక వ్యక్తి చేత ప్రారంభించబడినది కాదు. మిగతా వాటికి మళ్ళీ మిగతా ఎడారి మతాల్లాగా ఒక వ్యక్తి చేత ప్రారంభించబడింది కాదు, ఒకటే ఆధారం కాదు గ్రంథము అని చెబుతున్నాను. అందుకనే దీనిని ఎవరు ఎప్పుడు ప్రారంభించారంటే ఒకసారిగా ఇది మొదలవ్వలేదు. అనేక మంది ద్రష్టల చేత, వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాల చేత రూపొందించబడింది ధర్మం. అలాగే ఒకసారే ప్రారంభం కాలేదు, రోజు రోజుకి మారుతూ, అంటే అసలు రూపం అలాగే ఉంచుకొని మారుతూ పైన వచ్చే మార్పుల్ని తాను స్వీకరిస్తూ ఆ ధర్మం వర్ధిల్లుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు ప్రారంభించారంటే ఒకప్పుడు ప్రారంభించింది కాదు, అలాగే ఒకరి చేత ప్రారంభించబడింది కాదు ఈ హిందూ ధర్మము. ఇంకొక ప్రశ్న కోసం చూద్దాం.